మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు మనకు ఎన్బిసిసి అనే ఒక సంస్థ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ ఎన్బిసిసిలో జూనియర్ ఇంజనీర్లు మరియు గ్రాడ్యుయేట్ అసిస్టెంట్లతో పాటు ఇతర రకాల పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఏజ్ వాళ్ళ అర్హులు, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు మనమైతే ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది? ఏ సంస్థ నుంచి వచ్చిందంటే ఎన్బిసిసి అనే సంస్థ నుంచి వచ్చింది. మరి ఈ ఎన్బిసిసిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1960లో ఏర్పాటు చేశారు. మరి ఈ ఎన్బిసిసి అనేది ఒక భారత ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ. అందులోనూ ఇది నవరత్న హోదాను కలిగిన సంస్థ. మరి ఈ ఎన్బిసిసి అనే సంస్థ నవరత్న హోదాను ఎప్పుడు పొందిందంటే 2014లో పొందింది. మరి ఈ సంస్థలకి నవరత్న హోదాలను ఎవరు కల్పిస్తారంటే కేంద్ర ప్రభుత్వంలోని డిపిఏ అనే ఒక సంస్థ కల్పిస్తుంది. అంటే డిపిఏ అనే డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మరి డిపిఏ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఈ సంస్థలకైతే నవరత్న హోదాను కల్పిస్తుంది. మరి ఈ ఎన్బిసిసి అనే సంస్థకు ఎప్పుడు కల్పించింది అంటే 2014లో కల్పించింది. మరి ఎన్బిసిసి అనే సంస్థకి నవరత్న హోదా ఎందుకు కల్పించిందంటే భారత ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఆ ప్రమాణాలను ఏ సంస్థ అయితే పాటిస్తుందో ఆ సంస్థలకు ఈ నవరత్న హోదాను అయితే కల్పించడం జరుగుతుంది. మరి నవరత్న హోదాను పొందాలంటే ఏ ప్రమాణాలు పాటించాలంటే ఒక సంస్థ నవరత్న హోదాను పొందాలంటే ముందుగా ఆ సంస్థ మినీరత్న కేటగిరీ 1 కింద లిస్ట్ అవుట్ అయి ఉండాలి. దానితో పాటుగా ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన షెడ్యూల్ ఏ కేటగిరీ కింద ఉండాలి. దానితో పాటుగా గత 5 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాలు గవర్నమెంట్ చేత ఈ కంపెనీ ఎక్సలెంట్ మరియు వెరీ గుడ్ అనే సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఈ 3 ప్రమాణాలను ఏ సంస్థ అయితే పొంది ఉంటుందో ఆ సంస్థకి ఈ నవరత్న హోదా అనేది అయితే కల్పించడం జరుగుతుంది. మరి నవరత్న హోదా పొందడం వల్ల ఆ సంస్థకి ఏ లాభం? మిగతా సంస్థలతో పోలిస్తే ఈ సంస్థకు ఉన్న ప్రయోజనం ఏంటి అంటే ఏదైనా ఒక సంస్థ నవరత్న హోదా పొందితే ఆ సంస్థ భారత ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా ఒక ప్రాజెక్టును 1000 కోట్ల వరకు కూడా చేపట్టవచ్చు. అంటే 1000 కోట్ల ప్రాజెక్టును ఎటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఆ సంస్థ అయితే చేపట్టవచ్చు. ఏ సంస్థలు? నవరత్న హోదా పొందిన ఏ అయితే సంస్థలు ఉంటాయో ఆ సంస్థలన్నీ కూడా 1000 కోట్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్ లేకుండా వాళ్ళంతా వాళ్ళగా స్వతంత్రంగా చేసుకోవచ్చు. మరి దానితో పాటు ఈ యొక్క సంస్థను విదేశాలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే నవరత్న హోదా పొందడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఏ ప్రయోజనాలు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా 1000 కోట్ల వరకు కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ని అయితే చేపట్టవచ్చు. దానితో పాటుగా ఈ సంస్థ ఎవరి యొక్క పర్మిషన్ లేకుండా విదేశాలలో కూడా ఈ సంస్థను అయితే స్థాపించుకోవచ్చు. మరి ఈ ఎన్బిసిసి అనే సంస్థ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం అయితే జరుగుతుంది. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్స్ మార్చి 6, 2026 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5, 2026 లోపు అయితే ముగుస్తుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి, ఏజ్ వాళ్ళ అర్హులు తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏజ్ విషయంలో కూడా ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా అయితే ఏజ్ లిమిట్ అయితే ఉన్నది. ఇప్పుడు మనం జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్లో జనరల్ మేనేజర్ అనే పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే గరిష్టంగా 54 సంవత్సరాలు ఉండాలి. అంటే 54 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ పోస్టుకు? జనరల్ మేనేజర్ అనే పోస్టుకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి జనరల్ మేనేజర్ అనే పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎందులో? సివిల్ ఇంజనీరింగ్లో. అంటే సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి 54 సంవత్సరాలలోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జనరల్ మేనేజర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ సివిల్ ఇంజనీరింగ్ అనేది కూడా రెగ్యులర్గా చేసి ఉండాలి. దానితో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంత అంటే 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో ఉండాలి ఎక్స్పీరియన్స్? ఎందులో ఉండాలంటే పిఎంసీలో కానీ
ఈపీసీలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గాను ఈ 4 రంగాలలో ఎవరికైతే 15 సంవత్సరాల అనుభవం ఉండి 54 సంవత్సరాల లోపు ఉండి సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ జనరల్ మేనేజర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది. అది కూడా ఎవరికి ఉంది? ఎవరికి ఉందంటే ఎస్టీ వాళ్ళకు ఉన్నది. అంటే కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే ఈ జనరల్ మేనేజర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలి. మిగతా క్యాస్ట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదు. అదే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉంది. మరి ఈ మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలి? ఏ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేస్తారో, అంటే ఆర్కిటెక్చర్లో డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం క్వాలిఫై అయితే సరిపోతుందా? లేదండి. మరి ఎలా క్వాలిఫై కావాలి? ఎలా క్వాలిఫై కావాలంటే మినిమం 60% మార్కులతోటి ఆర్కిటెక్చర్ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మేనేజర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి వాళ్ళకు కనీస వయసు ఎంత ఉండాలి? కనీస వయసు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదే కానీ గరిష్ట వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. అంటే 37 సంవత్సరాల లోపు ఎవరైతే ఆర్కిటెక్చర్లో డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మేనేజర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి 6 సంవత్సరాలు. ఈ ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలి? 6 సంవత్సరాలు ఎందులో ఉండాలంటే హౌసింగ్లో కానీ, టౌన్షిప్లో కానీ, ప్లానింగ్ అండ్ డిజైనింగ్లో కానీ ఈ మూడిట్లో 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి వీళ్ళు ఫుల్ టైం డిగ్రీ పాస్ అయ్యి, ఎందులో ఆర్కిటెక్చర్లో ఫుల్ టైం డిగ్రీ పాస్ అయ్యి అది కూడా 60% మార్కులతో పాస్ అయ్యి 37 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మేనేజర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలకు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఈ జనరల్ పోస్ట్ అండి. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఇందాక పోస్ట్ ఎవరు చేసుకోవాలి? కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. మరో పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందులోనే కంపెనీ సెక్రటరీ అనే ఈ భాగంలో డిప్యూటీ మేనేజర్ అనే పోస్ట్ అయితే ఖాళీ ఉంది. ఈ డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళకు వచ్చేసి 33 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవాలి. మరి డిప్యూటీ మేనేజర్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే కంపెనీ సెక్రటరీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా? ఈ పోస్టుకు సంబంధించి అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఎవరైతే కంపెనీ సెక్రటరీ పాస్ అయ్యి 33 సంవత్సరాలలోపు ఉంటారో వాళ్ళందరూ కూడా డిప్యూటీ మేనేజర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక్క పోస్ట్ ఉన్నది. మరి ఈ ఒక్క పోస్ట్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు? అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఇదో నోటిఫికేషన్లో మరో పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్. ఎందులో ఖాళీగా ఉందంటే కార్పొరేట్ కమ్యూనికేషన్లో ఖాళీగా ఉంది. అంటే కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అయితే ఖాళీ ఉంది. మరి దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలంటే 30 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ పాస్ అయి ఉండాలి. ఎందులో అంటే మాస్ కమ్యూనికేషన్లో కానీ, జర్నలిజంలో కానీ, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్లో కానీ ఎవరైతే పీజీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే 2 సంవత్సరాలు ఉండాలి. ఈ 2 సంవత్సరాలు కూడా ఎందులో ఉండాలంటే పబ్లిక్ డొమైన్లో కానీ, ఇన్ హౌస్ కమ్యూనికేషన్లో కానీ, డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్లో కానీ, న్యూస్ లెటర్స్లో కానీ ఎవరికైతే 2 సంవత్సరాల అనుభవం ఉండి వాళ్ళు మాస్ కమ్యూనికేషన్లో కానీ, జర్నలిజంలో కానీ, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్లో కానీ పీజీ చేసి 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ అయినా అసిస్టెంట్ మేనేజర్. ఎందులో ఇది రాజభాషలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలంటే 30 సంవత్సరాలలోపు ఉండాలి. అంటే 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ పాస్ అయి ఉండాలి. ఎందులో పీజీ ఇంగ్లీష్లో కానీ, పీజీ హిందీలో కానీ, అంటే ఎంఏ ఇంగ్లీష్ కానీ, ఎంఏ హిందీ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి ఎక్స్పీరియన్స్ కావాలా? అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? 2 సంవత్సరాలు కావాలి. అంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో ఉండాలంటే ఇంగ్లీష్ నుండి హిందీకి ట్రాన్స్లేట్ చేసినట్టుగా, హిందీ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసినట్టుగా 2 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. అది కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ పనిచేసిన అనుభవం ఉంటే వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఒకటే ఖాళీ ఉంది.
మరి ఒకటి పోస్ట్ ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు? అంటే ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అది జనరల్ పోస్ట్ అండి. మరి ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్. ఎందులో ఖాళీగా ఉంది? హెచ్ఆర్ఎంలో ఖాళీగా ఉంది. హెచ్ఆర్ఎంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎంబీఏ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ చేసి ఉంటారో, అంటే పీజీ ఎంబీఏ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా? ఫుల్ టైం, అంటే రెగ్యులర్ పీజీ చేసి ఉండాలి. ఓపెన్లో పీజీ చేస్తే మాత్రం వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. కేవలం రెగ్యులర్గా ఎవరైతే ఎంబీఏ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా? అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 4 ఖాళీలు ఉన్నాయి. ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ ఏంటంటే సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్. ఏ డిపార్ట్మెంట్లో అంటే సివిల్ డిపార్ట్మెంట్లో. మరి సివిల్ డిపార్ట్మెంట్లో ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే 30 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఫుల్ టైం సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ పాస్ అయితే సరిపోతుందా అంటే కాదండి. డిగ్రీలో 60% మార్కులు, అంటే కనీసం 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా? అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాలు కావాలి. ఎందులో కావాలి ఎక్స్పీరియన్స్? ఎందులో అంటే రియల్ ఎస్టేట్లో కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేదా ఈపీసీలో కానీ ఎవరికైతే 2 సంవత్సరాల అనుభవం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 10 ఖాళీలు ఉన్నాయి. ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ అయినా అసిస్టెంట్ మేనేజర్. ఎందులో ఖాళీ ఉంది? పిహెచ్ఈలో ఖాళీ ఉంది. అంటే పిహెచ్ఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ అనేది పోస్ట్ అనేది ఖాళీగా ఉన్నది. ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలంటే 30 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా? 60% మార్కులతో, అంటే కనీసం 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ ఫుల్ టైం, అంటే రెగ్యులర్గా ఎవరైతే చేసి ఉండి 30 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా? అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎందులో అంటే హైడ్రాలిక్ డిజైనింగ్లో కానీ, ప్లానింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1 ఖాళీ ఉంది. ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ అయినా గ్రాడ్యుయేట్ అసిస్టెంట్. మరి ఈ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్కి సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఫుల్ టైం డిగ్రీ, అంటే ఎనీ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయ్యి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా? అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలి? ఈ రిలవెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఐటీలో కానీ, సిఎస్ కానీ, నెట్వర్కింగ్ కానీ, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ 5 డిపార్ట్మెంట్లలో ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అది కూడా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 2 ఖాళీలు ఉన్నాయి. మరి ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ అయినా జూనియర్ ఇంజనీర్. ఏ డిపార్ట్మెంట్లో? సివిల్ డిపార్ట్మెంట్లో. మరి సివిల్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ వాళ్ళ అర్హులు అంటే 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి కనీసం 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఫుల్ టైం, అంటే 3 ఇయర్స్ కోర్సులో, అంటే 3 సంవత్సరాల కోర్సుతోటి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, అది కూడా 60% మార్కులతో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 25 సంవత్సరాల లోపే ఉండాలి. దీనికి ఎక్స్పీరియన్స్ కావాలా? అంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మరి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుకు సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 20 ఖాళీలు ఉన్నాయి. ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ ఏంటంటే
జూనియర్ ఇంజనీర్. ఈ జూనియర్ ఇంజనీర్ అనే పోస్ట్ ఎందులో ఖాళీ ఉంది, ఎందులో ఖాళీగా ఉందంటే ఎలక్ట్రికల్లో ఖాళీగా ఉంది. మరి ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలి, ఎంత ఏజ్ ఉండాలంటే 28 సంవత్సరాలలోపు ఉండాలి. మరి 25 సంవత్సరాలలోపు ఉండి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలంటే కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ డిప్లొమా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే ఎక్స్పీరియన్స్ మాత్రం అవసరం లేదండి. మరి ఈ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 10 ఖాళీలు ఉన్నాయి. మరి ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ ఏంటంటే జూనియర్ ఇంజనీర్. ఎందులో ఖాళీ ఉంది, మెకానికల్లో ఖాళీ ఉంది. మెకానికల్లో జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్ ఖాళీ ఉంది. మరి ఈ జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఉండాల్సిన ఏజ్ ఎంతంటే 25 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా 3 సంవత్సరాల డిప్లొమా చేసి 25 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ ఇంజనీర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 5 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 1000 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉందండి. అదే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, వికలాంగులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫీజు అయితే లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుందంటే ఆయా పోస్టులను అనుసరించి ఆయా విధంగానైతే ఉన్నది. అంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా ఎంపిక అయితే ఉన్నది. ఉదాహరణకి E6 అనే పోస్ట్ తీసుకుందాం. ఈ అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. మనకు ఇక్కడ ఈ6 అంటే మేనేజర్ పోస్టు. ఏ మేనేజర్ పోస్టు, జనరల్ మేనేజర్ పోస్టు. మరి ఈ జనరల్ మేనేజర్ పోస్టుకు సంబంధించి ఎంపిక ఎలా ఉందంటే కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అదే E3, E2, E1 ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, దీనితో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే E3, E2, E1 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంపిక వచ్చేసి 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అదే E0 పోస్టు. మరి E0 పోస్టుకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది ఒకే దశలో ఉంటుంది. అది కూడా ఇంటర్వ్యూ. ఎవరైతే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారో ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి S3 పోస్టుకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుందంటే కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే కేవలం ఎంపిక అనేది ఒకే దశలో ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ S3 పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి జీతం ఎంత ఉంటుంది అంటే ఆయా పోస్టులకైతే ఆయా రకంగా జీతం అనేది ఉంది. అంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా అయితే జీతం అయితే ఉన్నది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.